నిన్ను నిర్మించిన వాడు ఇలాగ సెలవిచ్చుచున్నాడు, నిన్ను విమోచించి ఉన్నాను. విమోచన ఎక్కడి నుండి వస్తుందండి? రక్తము ద్వారా. యేసయ్య రక్తము ద్వారా విమోచన. ఆయన రక్తం మన కొరకు చిందించాడు, ఆయన రక్తం మన కొరకు కాల్చాడు, మన శాపాన్ని పోగొట్టాడు, మన పాపాన్ని తొలగించాడు, పరిశుద్ధమైన సంఘంగా మార్చుకున్నాడు, విలువ పెట్టి కొన్నాడు మనల్ని. కాబట్టి విమోచించి ఉన్నాను, నిన్ను నేను రక్షించి ఉన్నాను, భయపడకు, భయపడకు. ఆమేన్. భయపడద్దు. ఇశ్రాయేలు భయపడవద్దు, యాకోబు భయపడద్దు, పేరు పెట్టి నిన్ను పిలిచి ఉన్నాను. ఆమేన్. పేరు పెట్టి నిన్ను పిలిచాడు. మనం దేవుణ్ణి విడిచిపెట్టి ఎక్కడికి పోతామండి? ఆయనే మన ఇల్లు, ఆయనే మన ద్వారం, ఆయనే మన రక్షకుడు, ఆయనే మన విమోచకుడు. ఆయన కాదని మనం ఏమీ చేయలేం, చేసినా మనకు ఉపయోగం ఉండదు. ఆయన మనకు తోడుంటే మనకు అన్ని విధాల మేలుకరంగా, దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా, నెమ్మది, సమాధానం, ప్రేమ అనుగ్రహించగలిగిన దేవుడు ఆయన. నీవు జలములలో పడి వెళ్ళినప్పుడు నేను నీకు తోడుగా ఉన్నాను. జలములలో పడినే వెళ్ళిన అవి నా మీద పారవు, జలములలో పడినే వెళ్ళిన అవి నా మీద పారవు, అగ్నిలో నేను నడచిన జ్వాలలు నన్ను కాల్చజాలవు. నేను వెళ్ళే మార్గము యేసయ్యకే తెలియును. నా కుమారుడా, నా కుమార్తె, నీవు జలములలో పడి దాటునప్పుడు నేను నీకు తోడై ఉందును. నదులలో పడి వెళ్ళినప్పుడు అవి నీ మీద పొర్లి పారవు. ఈ మధ్య విజయవాడ ప్రాంతంలో వరదలు వచ్చాయి. అంటే మనకు రాలేదు, అక్కడ వచ్చాయి. కృష్ణానది ఆ పక్కన ఉన్నది కదా, నదులు ఉన్నాయి కదా, ఆ నదుల్లో ఎక్కువ విపరీతమైన నీళ్ళు వచ్చేసి అప్పుడు ఏం చేశారంటే కట్టలు తెంపేశారు. నైట్ కట్టలు ఎప్పుడైతే తెంపేశారో ఏకదమున రాత్రులు తెలియకుండా పాపం బయట పడుకున్న వాళ్ళు లేదా మిద్దెల మీద పడుకున్న వాళ్ళు వాళ్ళందరూ మునిగిపోయినారు. ఎందుకంటే ఒక అంతస్తు వచ్చే నీళ్లు కింద ఉన్నటువంటి మొత్తం మీరు చూశారు కదా వార్తల్లో, కింద ఉన్నటువంటి సోఫాలు కానీ, టీవీలు కానీ, బియ్యం బస్తాలు కానీ, పప్పులు కానీ, ఉప్పులు కానీ మొత్తం చెడిపోయినాయి. ఇంచుమించు 2-3 లక్షల మంది ప్రజలు కుటుంబాలన్నీ పాడైపోయి. దేవుడు అంటున్నాడు, జలములు నీ మీదకి వచ్చినప్పుడు అవి నీ మీద పారవు. ఆ రాత్రి ఏమైంది తెలుసా? 60-70 మంది తెలియక పాపం బయట పడుకొని నిద్రపోతున్న వాళ్ళకి ఆ వరదల వల్ల, నీళ్లు ఆ ప్రవహించడం వల్ల 60-70 మంది ఆ కొట్టుకొని వెళ్ళిపోయినారు. నిద్రలోనే వెళ్ళిపోయినారు. వాళ్ళు ఎట్టు పోయినారో తెలియదు. నైట్ టైం వాళ్ళ ప్రాణం ఎట్లా అల్లాడిపోయిందో. దేవుడు అంటున్నాడు, నిన్ను నేను సురక్షితముగా నేను కాపాడతాను, నిన్ను నేను విడువను, ఎడబాయను. కాబట్టి మొన్న ఈ మధ్యన అక్కడే ఒక అమ్మాయి ఒక 100 గొర్రెలు తోలుకొని వస్తుంది, మేకలు. ఏది మా సాయంత్రం టైంలో వాళ్ళు ఎక్కడైతే కాలువలు తెంపేశారో తెలియదు కానీ పాపం నడి కాలువలోకి వచ్చేసింది. కాలువ అంటే చిన్న కాలువ కాదు, చాలా పెద్దది, చెరువులాగా. నడి దగ్గరకు వచ్చేటప్పటికి 1-2-3 కూడా ఉన్నారు. మా అమ్మాయితో కూడా 2-3 ఉన్నారు. ఇది గొర్రెలు మేపేవాళ్ళు. మేకలు అన్నీ మేకలే. అవి వాళ్ళ మందలు వీళ్ళ మందలు అన్నీ కలిసి అవతలకు పోవాలి. తెలియకుండా కట్ట దిగిపోయింది. నీళ్ళు స్పీడ్గా వస్తున్నాయి, అరుసుకుంటా వస్తుండేటప్పటికి వెనక్కి తిరిగి చూస్తే నీళ్ళు వచ్చేసి వీళ్ళు సగం దూరం వెళ్ళిపోయినారు. ఇక మేకలు వెనక్కి తోలలేరు, ముందుకు తోలలేరు. కాబట్టి ముందుకన్నా వెళ్ళాలా, వెనక్కన్నా రావాలా, లేకపోతే వీళ్ళు కూడా చచ్చిపోతారు.
ఇక గొర్రెలు ఆ యొక్క మేకలు వదిలిపెట్టి వెనక్కి పరిగించారు చెరువు కట్ట మీదకి. మా గొర్రెలన్నీ కొట్టుకొని పోయినాయి, మొత్తం కొట్టుకుపోయినాయి, అల్లాడిపోతున్నాయి. అది కళ్ళారా చూశాను, నేను కూడా చూశాను. దేవుని వాక్యం వాళ్ళు అల్లాడిపోయినారు, ఆ గొర్రెలు పెట్టుకొని అల్లాడిపోతున్నారు, కళ్ళ ముందే కొట్టుకొని పోతా ఉన్నాయి, రక్షించలేదు. దేవుడు అంటున్నాడు ఇక్కడ, జలములలో పడి నువ్వు దాటున్నప్పుడు నేను నీకు తోడై ఉంటాను. ఆమేన్. ఎంతమంది కొట్టుకోపోతే కొట్టుకోపోని, కానీ నువ్వు కొట్టుకోబోవు, నీకు నేను తోడై ఉంటాను. నదులలో పడి వెళ్ళినప్పుడు అవి నీ మీద పొర్లి పారవు. వాళ్ళు ప్రాణాలు రక్షించుకున్నారు. నీవు అగ్ని మధ్య నడుచున్నప్పుడు కాలిపోవు, అగ్ని జ్వాలలు నిన్ను కాల్చదాలు. శద్రకు మేషకు అబేద్నెగోల జీవితంలో జరిగిన విషయం అది. రాజుగారు అంటాడు, నేను పెట్టిన బొమ్మకు మొక్కాలి మీరు అంటాడు. వీళ్ళంటారు, మేము ఆకాశమందున్న దేవుడు తప్ప దేనికి మొక్కం అంటారు వీళ్ళు. అలాగైతే మిమ్మల్ని తీసుకుపోయి అగ్నిగుండంలో వేస్తామంటారు రాజుగారు. అగ్నిగుండంలో పడినా పర్వాలేదు కానీ మేము మొక్కం అంటారు వీళ్ళు. గట్టిగా నిర్ణయం తీసుకున్నారు. అగ్ని 7 అంతలు మంటేశారు. దేవునికి స్తోత్రం. అగ్ని దగ్గ 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 మండుతుంది. ఏంటి రా ఎత్తి వీళ్ళని ఏంటి అని సేవకులతో చెప్తే, సేవకులు ఎత్తి వాళ్ళని ఆ మంటలు వేస్తే వాళ్ళకంటే ముందు యేసయ్య ఉన్నాడు అక్కడ. ఆమేన్. సురక్షితముగా దేవుడు వాళ్ళని కాపాడు. అగ్ని మధ్యలో నువ్వు ఉన్నప్పుడు నువ్వు కాల్చబడవు. ఆయన మనకు తోడుగా ఉన్నాడు. ద్వారబంధనం కాడ మనకు తోడై ఉన్నాడు. బయటికి వెళ్ళేటప్పుడు ఆయన మనకు తోడుగా ఉంటాడు. ఆమేన్. లోపలికి వచ్చేటప్పుడు మనకు తోడుగా ఉంటాడు. కుటుంబాల్లో మనకు తోడుగా ఉంటాడు. ఆహారం తినేటప్పుడు ఆయన మనకు తోడుగా ఉంటాడు. మన ఆహారము మన పానము దీవిస్తాడు. పానం అంటే నీళ్లు, ఆహారం అంటే అన్నం. దేవుడు దీవిస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇంకేం కావాలండి మన జీవితానికి? ఇంకేం కావాలి చెప్పండి? ఇంత గొప్ప కృప, ఇంత గొప్ప ఆశీర్వాదం దేవుడు మనకిస్తున్నాడు. కాబట్టి యెహోవానగు నేను నీకు దేవుడను, ఇశ్రాయేలు పరిశుద్ధుడ దేవుడైనా నేను నిన్ను రక్షించేవాడు.